మహాదేవుడును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామం పేరట కూడి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 20వ అధ్యాయం 18-20 వాక్యాలు నేను చదువుతున్నాను, గమనించండి. మగ్దలేన మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ఈ రెండు వాక్య భాగాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మగ్దలేన మరియా అని ఒక సహోదరికి కనబడ్డాడు. యేసు ప్రభు కనబడక ముందే ఈ మగ్దలేన మరియా యేసు పాదాలను సమీపించి ఆయన్ని ముట్టుకోబోయింది. అప్పుడు ఆయన చెప్పాడు, ఇంకా నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టవద్దు అని చెప్తూ, నీవు వెళ్ళి శిష్యులతో చెప్పు, నేను గలిలయలో వారికంటే ముందుగా అక్కడ చేరుకుంటాను, వారు నన్ను అక్కడ చూస్తారు, నా ప్రత్యక్షతను వారికి అనుగ్రహిస్తాను అని చెప్పమని ఒక శుభ సందేశాన్ని ఆమెకు అందించినప్పుడు ఆమె ఆనందముతో మహా సంతోషంతో ఈ శుభవర్తమానం, ఈ పునరుద్ధానపు వార్తను ప్రకటించడానికి పరిగెత్తుకుంటా వెళ్ళినట్లుగా బైబిల్ చెప్తుంది. ఆమె వెళ్ళి శిష్యులతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని చూడటం కాదు, మరణించిన యేసుక్రీస్తుని చూడటం కాదు, సమాధిలో పెట్టబడినటువంటి యేసుక్రీస్తుని చూడటం కాదు, కానీ పునరుద్ధానపు శరీరముతో మహిమా దేహదారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని కన్నులారా చూచాను. ఆయన నాతో చెప్పిన మాటలు నేను విన్నాను. ఈ సమాచారాన్ని మీకు చేరవేయమని ఆ ప్రభువే నన్ను పంపించాడు అని ఒక అద్భుతమైనటువంటి వాగ్దానంతో కూడినటువంటి పునరుద్ధానపు సందేశం వారికి ప్రకటించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తాం. ఆ మీదట యేసుక్రీస్తు వారు శిష్యుల దగ్గరికి వచ్చారు. శిష్యులు యూదుల భయంతో ఒక ఇంటిలోనికి వెళ్ళి తలుపులన్నీ మూసివేసి భయంతో గజగజ వణికిపోతున్నారు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినాయి. పచ్చని చెట్టుకే ఆ గతి పడితే మన పరిస్థితి ఏమిటి? లోకరక్షకుడు అనుకున్నాం, ప్రవక్త అనుకున్నాం, మెస్సయ్య అనుకున్నాం, ఆయనే సృష్టికర్త అనుకున్నాం, ఆయన మూలంగా సమస్తము కలిగినవి, ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది అనుకున్నాం. ఆయన్ని యూదులు పట్టుకున్నారు, హింసించారు, చంపారు, సమాధిలో పెట్టేశారు. మనల్ని కూడా వదిలిపెట్టరు, వీళ్ళు వెంటాడి వేటాడి మరి చంపుతారు అని భయపడిపోయి ఒక గదిలో తలుపులు మూసుకుని ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమై వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. దేవుని స్తోత్ర. అప్పుడు వాళ్ళు భయపడిపోతూ ఉంటే యేసు ప్రభు అట తన చేతులను, ఆ చేతుల్లో ఉన్నటువంటి గాయాలను, తన ప్రక్కలో ఈటితో పొడిచినటువంటి ఆ గాయాలను వాళ్ళకు చూపినప్పుడు ఆ చేతుల్లో ఉన్నటువంటి మేకుల గుర్తులు, ప్రక్కలో ఈటితో పొడిచినటువంటి ఆ గుర్తు యేసుక్రీస్తు యొక్క శరీరంలో వాళ్ళు చూచి అత్యానంద భరితులై సంతోషంతో సంబరపడిపోయినట్లుగా ఈ లేఖనంలో మనకి కనబడుతుంది. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లో అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు నన్ను పట్టుకుని హింసిస్తారు, నన్ను ఉపేక్షిస్తారు, అన్యాయపు తీర్పు తీరుస్తారు, నన్ను చంపేస్తారు, సమాధిలో పెడతారు, 3వ దినాన మృతిని జయించి
నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు యేసు ప్రభు. దేవుని స్తోత్ర. యేసుక్రీస్తు తాను చెప్పినట్లుగానే 3వ రోజున మృత్యువును జయించి సమాధి గుండెను చీల్చి సజీవుడిగా తిరిగి లేచాడు. దేవుని స్తోత్ర. ఆయన లేచిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను మృతుడనైతిని గాని సజీవుడనై ఉన్నాను, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని యేసు ప్రభు చెప్పాడు. యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరు అనంటే, ఆయన మృతి నొందినవాడు కాదు, సిలువ వేయబడినవాడు కాదు, సమాధిని జయించి మరణాన్ని జయించి రాణువ వారిని జయించి అధికారులను జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడు, జయశీలుడు, సర్వకాల సర్వావస్థల్లో సజీవుడై సంచరిస్తున్నటువంటి జీవాధిపతి అని గొప్ప దేవుడు నజరేయుడైన యేసు ఒక్కడే. దేవుని స్తోత్ర. గట్టి చెప్దామని హల్లెలూయా. మగ్దలేన మరియ చెప్తుంది, నేను ప్రభువును చూచి తిని అని చెప్తుంది. మొట్టమొదట పునరుద్ధానుడైన తర్వాత ఎవరికి యేసయ్య కనబడ్డాడు? పునరుద్ధానుడైన యేసుని ఎవరు కళ్ళారా చూశారు అని అంటే మగ్దలేన మరియ చూసింది. ఎవరిమే అని మనం బైబిల్లో గమనిస్తే, ఒకప్పుడు ఈమె జీవితంలో 7 దెయ్యాల చేత పీడించబడుతూ నరకయాతన అనుభవించే స్థితిలో ఉండేది. యేసుక్రీస్తు ఆమెను కటాక్షించి కనికరించి జాలిపడి ఆమెలో ఉన్న దురాత్మలన్నిటినీ గద్దించగా ఆమె విడుదల పొంది స్వస్థత పొంది నాట నుండి యేసుక్రీస్తు శిలువ మ్రాణ మీద వేలాడదీయబడే ఆ రోజు వరకు శిలువ చెంత నిలబడింది. ఆ తర్వాత కూడా యేసు ప్రభువుని సమాధిలో పెడితే ప్రతిరోజు ఆయన దేహానికి పరిమళ ద్రవ్యాలు పుయ్యటానికి ధైర్యంతో సమాధుల తోటను దర్శించడానికి వెళ్ళింది. ఆదివారం తెల్లవారుజామున యేసుక్రీస్తు యొక్క దేహానికి పరిమళ ద్రవ్యాలు పూయటానికి వెళ్తే ఒక దేవదూత వారికి కనబడి చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఎక్కడ లేడు, ఆయన తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు, ఆయన పండుకొని ఉన్న స్థలాన్ని వచ్చి చూడండి అని చెప్తే వాళ్ళంతా సంభ్రమాశ్చర్యాలతో సంతోషంతో ఆశ్చర్యపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నేను మీతో చెప్పాలనుకున్న చిన్న సందేశం ఏంటి అని అంటే, ప్రభువుని చూడగలమా? దేవుణ్ణి చూచి ఏ నరుడైనా బ్రతకగలడా? అసలు దేవుడు కనబడతాడా? దేవుడు కనబడతాడా? దేవుణ్ణి చూచినటువంటి నరమాత్రులు బ్రతికి బట్టగట్టి మనుగడ సాగించడం సాధ్యమవుతుందా? దేవుణ్ణి చూచినట్లయితే దేవుణ్ణి చూచిన వ్యక్తులు ఎలా ఉంటారు? దేవుణ్ణి చూడాలి అనే ఆశ మనలో కలిగితే, దేవుణ్ణి చూడాలి అని ఆశ ఉన్నటువంటి మనం ఏం చేయాలి? ఎప్పుడు ప్రభువుని మనం చూడగలుగుతాం? ప్రభు యొక్క దివ్య దృశ్యాన్ని కన్నులారా చూడగలుగుతాం. ప్రభువును చూచిన తర్వాత మన జీవితాల్లో కలిగే మార్పులు, పరివర్తన ఎలా ఉంటుంది అనే విషయాలు క్లుప్తంగా 3-4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని స్తోత్ర. ప్రభువుని ఎవరు చూడగలరు? పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తుని, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తుని, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుణ్ణి, మహత్తుగల మాట చేత సర్వ సృష్టిని కలుగజేసినటువంటి దేవుణ్ణి చూడటం సాధ్యమేనా? చూడగలమా? చూచి బ్రతకగలమా అని సందేహాలు, చూచిన వారి జీవితాల్లో కలిగిన విప్లవాత్మకమైనటువంటి మార్పులు మీకు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. యేసు ప్రభుని గురించి దైవజనుడు పౌలు చెప్తాడు, యేసుక్రీస్తు లేఖనముల ప్రకారం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ రోజు తిరిగి లేచాడు. లేచిన తర్వాత కేఫాకి కనబడ్డాడు, ముమ్మారు శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు, 500 మందికి ఒకసారి ప్రత్యక్షమయ్యాడు, అనేక మందికి అగపడుతూ వచ్చాడు. అకాలమందు పుట్టినటువంటి
నాకు కూడా హింసకుడను, దోషకుడను, హానికరుడను, పాపుల్లో ప్రధాన పాపినైనటువంటి నాకు కూడా దమస్కు మార్గంలో ఆయన దర్శనమిచ్చి ఆయన స్వరాన్ని నేను విన్నాను, ఆయన సుందర రూపాన్ని నేను చూడగలిగాను అని దైవజనుడు పౌలు చెప్తున్నాడు. ఎప్పుడు మనం ప్రభువుని చూడగలుగుతాం? ప్రభువుని చూచినప్పుడు మన జీవితాలు కలిగే మార్పులు లేదా ఆశీర్వాదాలు, ప్రయోజనాలు ఎలా ఉంటాయో కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందామండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుదాం, గట్టి కొట్టాలి. యేసుక్రీస్తు వారు శరీరధారి అయిన దినములలో కొండ మీద చేసినటువంటి ప్రసంగంలోని సారాంశం ఒక శ్రేష్టమైనటువంటి ధన్యతను గురించి, 9 ధన్యతల గురించి యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ప్రసంగించారు. అందుకని ఆ కొండకి ధన్యతల కొండ అని పేరు. ధన్యతల కొండ అని పేరు. ఆ కొండ మీద ప్రభు చేసినటువంటి ఆ ప్రసంగంలో ఆ ధన్యతలలో 9 ధన్యతలలో ఒక ధన్యత ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అందరు చెప్పండి గట్టిగా, దేవుణ్ణి. అంటే దేవుణ్ణి చూడాలి అని ఆశ, ఆలోచన, అవగాహన కలిగినటువంటి వాళ్ళు పూజా పునస్కారాలు చేయాలని కానీ, యజ్ఞ యాగాలు చేయాలని కానీ, గుండ్లు కొట్టించుకోవాలని కానీ, గుళ్ళ చుట్టూ తిరగాలని కానీ ఏమి రాయబడలేదు. కానీ ఏమని రాస్తుందంటే సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క దివ్య దర్శనం పొందాలి, మహాదేవుని యొక్క దర్శనాన్ని కన్నులారా చూడాలి అని అంటే అన్నదానం, భూదానం, గోదానం, యజ్ఞ యాగాలు, పూజా పునస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. తీర్థయాత్రలు చేయవలసిన అవసరం లేదు. తిరణాలకి వెళ్ళవలసిన అవసరం లేదు. సత్రాలు కట్టించాల్సిన అవసరం లేదు. సలివేంద్రాలు పెట్టించి చల్లని మజ్జిగ, కూలింగ్ వాటరు పోయాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి అని అంటే బైబిల్ చెప్తుంది, హృదయ శుద్ధి కలిగినటువంటి వాళ్ళు తప్పకుండా దేవుణ్ణి కళ్ళారా చూడగలుగుదురుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ప్యూర్ హార్ట్, స్వచ్ఛమైనటువంటి హృదయం, కల్మషములైనటువంటి హృదయం, నిందారహితమైనటువంటి జీవితం, హృదయంలో ఎటువంటి మచ్చ కానీ, ముడత కానీ, డాగు కానీ, కళంకం కానీ, అపవిత్రత ఏది లేకుండా స్వచ్ఛమైనటువంటి హృదయంతో, సరి అయిన హృదయంతో, మంచి మనస్సాక్షితో నేను ప్రభువుని చూడాలి, ప్రభువుని చూడాలి, ప్రభువును చూడాలి అని ఆశపడి హృదయాన్ని శుద్ధీకరించుకోగలిగితే, శుద్ధ హృదయం కలిగి అంతరంగంలో స్థిరమైన మనసు కలిగి ఆశతో ఎదురు చూడగలిగితే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, హృదయ శుద్ధి ఎవరు కలిగి ఉంటారో వారు తప్పనిసరిగా దేవదేవుని దివ్య దర్శనం చూడగలుగుతారు. మరో చోట పౌలు చక్కని మాట చెప్తాడు, ఆ మాట కూడా చదువుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యం చదువుతున్నారు, గమనించండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చూడండి, ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడింది, అందరితో పరిశుద్ధతయు సమాధానమును కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడడు, చూడలేడు అని బైబిల్ గ్రంథం ఖరాఖండిగా చెప్తుంది. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి గమ్మత్తు ఏంటంటే, క్రైస్తవులైనటువంటి వాళ్ళంతా, యేసు రక్తంతో కడగబడినటువంటి పరిశుద్ధులంతా, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి నీతిమంతులందరూ కూడా అందరితో పరిశుద్ధంగా ఉండాలి. క్రైస్తవులతో కానీ, క్రైస్తవేతరులతో కానీ, ఇంటి వారితో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, వీధిలో ఉన్న వాళ్ళందరితో కానీ మంచి మనస్సాక్షి, పవిత్రమైనటువంటి మనోభావాలు కలిగి ఉండాలి. మనస్సులోనైనా, హృదయంలోనైనా, ఆలోచనలోనైనా, తలంపుల్లోనైనా,
చూపులోనైనా ఎక్కడ అపవిత్రత కనబడకుండా, చెడుతనం కనబడకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కల్మషంగా, నిందారహితంగా జీవించాలట. మరో విచిత్రమైన మాట ఏంటంటే అందరితో సమాధానంగా ఉండాలి. కొందరితో సమాధానంగా ఉంటాం, మాకు అనుకూలమైన వాళ్ళతో సమాధానంగా ఉంటాం, మా కులస్తులతోనే సమాధానంగా ఉంటాం, మా బంధువులతోనే సమాధానంగా ఉంటాం, మాకు సంబంధించిన బ్యాచ్ వాళ్ళతోనే సమాధానంగా ఉంటాం. మిగతా వాళ్ళకి మేము రివర్స్ అండి, వాళ్ళకి మాకు పడదండి, వాళ్ళకి మాకు గొడవలండి, వాళ్ళు మేము కలుసుకోవటం, సమాధానంగా ఉంటాం. అసలు చరిత్రలోని, జీవితంలోనే మేము బ్రతుకున్నంత వరకు జరగదండి అని ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళ జీవితంలో ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రభువుని చూడలేరు, పరలోక రాజ్యానికి కూడా వెళ్ళలేరు దేవుడి దేవల్ల. అందుకని బైబిల్ చెప్తుంది, దేవుణ్ణి ఎవరైనా చూడాలని కోరిక కలిగినటువంటి వాళ్ళు ఉంటే దేవుని యొక్క సుందర దర్శనం చూచి తరించి పరవశించి ఆనందోత్సవాలతో నింపబడాలి అని ఆశించినటువంటి దేవుని పిల్లలట సంఘ సహవాసంలో నాటబడినటువంటి విశ్వాసులందరితో, సేవకులందరితో, పరిశుద్ధులందరితో, ఆత్మీయులందరితో కూడా పరిశుద్ధంగా ఉండాలి. సేమ్ టైం సమాధానంగా ఉండాలి. సమాధానం లేకుండా బల్ల తీసుకోకూడదు, సమాధానం లేకుండా ప్రార్థన చేయకూడదు. చేసినా నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. కనుక మీరు మీ కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకపోయినా, అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేకపోయినా, అక్కా చెల్లెల మధ్యలో సమాధానం లేకపోయినా, అత్త కోడల మధ్యలో సమాధానం లేకపోయినా, ఇరుగు పొరుగు వారి మధ్యలో సమాధానం లేకపోయినా, సమకాలికులతో సమాధానం లేకపోయినా, ఎక్కడ అశాంతి, అసమాధానం, అనైక్యత ఉందో అక్కడ దైవ కార్యాలు ఏవి కూడా జరగవు. అందుకని దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు ప్రభువుని కళ్ళారా చూడాలని వాంచగలిగినటువంటి దైవ జనాంగం గుర్తుపెట్టుకోవాల్సిన చక్కని మాట ఏంటంటే, నేను శుద్ధ హృదయం కలిగి, స్వచ్ఛమైనటువంటి హృదయం కలిగి, సూర్యుని అంత స్వచ్ఛమనో కళలను కలిగి నా జీవితాన్ని నేను సూర్య తేజస్సు కంటే ప్రకాశమానమైన తేజస్సుతో ప్రకాశించాలి అని ఆశించినటువంటి దేవుని పిల్లలు తప్పకుండా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తుని కన్నులారా చూస్తారు. దేవుని స్తోత్ర, గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ప్రభువుని చూస్తే బ్రతకలేరేమో అనుకునేవాళ్ళు ఎవరైనా తటస్థంగా ప్రభువుని చూశారనుకో వెర్రి కేకలేసేవాళ్ళు. నేను ప్రభువుని చూశాను, ఇక నేను చచ్చిపోతాను, నేను బ్రతకను అని గజగజ గజగజ వణికిపోయేవాళ్ళు, బలహీనమై పడిపోయేవాళ్ళు, కోమాలోకి వెళ్ళిపోయేవాళ్ళు. అయితే ఈ కడవరి కాలంలో, ఈ అంత్య దినాలలో, ఈ చివరి రోజుల్లో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శరీరముతో ఆయన దర్శనం ఇస్తాడు, ఆయన కంటికి కనబడతాడు, ఆయన హస్తంతో స్పర్శిస్తాడు, ఆయన బాహువుని చాపుతాడు, ఆయన కవిగిల్లోనికి చేర్చుకుంటాడు. ఆయన సుందర రూపం ముఖాముఖిగా చూసే భాగ్యం శుద్ధ హృదయాలందరికీ ఆయన దయచేయాలని కోరుకున్నాడు. ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లో నేను చెప్పిన మాట ఏంటంటే, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. చెప్పండి గట్టి, దేవుణ్ణి చూస్తారు. దేవుని స్తోత్ర, గట్టిగా చెప్తామండి హల్లెలూయా. మరొక్క మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. అపోస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 17వ వాక్యం. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచూ ఉండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడదాం. ఇక్కడ రాయబడినటువంటి రెండవ మాట మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను, తలల పైకెత్తి చూడండి. మొదట చెప్పానండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మగ్దలేన మరీ చెప్తుంది, నేను ప్రభువును చూచి తిని. శిష్యులు యేసు ప్రభు యొక్క ప్రక్కలో ఉన్నటువంటి గాయాన్ని, యేసుక్రీస్తు చేతుల్లో ఉన్నటువంటి గాయాలని కళ్ళారా చూచారు, సంతోషించి, హర్షించి, ప్రహర్షించి గంతులు వేశారు. ఆ యేసునాథుని యొక్క సుందర రూపం చూడాలి, ఆయన గాయాలు చూడాలి,
మహిమా శరీరధారి అయిన యేసుక్రీస్తు యొక్క స్వరూప దర్శనం చూడాలి అంటే మొదట స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధ హృదయం ఉండాలి. రెండవది ఏంటంటే పౌలు చెప్తున్నాడు, దేవాలయానికి వెళ్ళాడట పౌలు. రక్షించబడిన తర్వాత దేవుని దర్శనం పొందిన తర్వాత ప్రార్థన చేసుకున్నాడు. యేసు క్రీస్తే నిజమైన దేవుడని గుర్తించాడు. సువార్త కూడా ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ దినాల్లో యెరూషలేములోనికి వెళ్ళాడు. దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు పౌలు గారు అంటే బైబిల్ చెప్తుంది, ప్రార్థన చేయుచుండగా ప్రార్థనలో పారవశ్యం చెందాడు. పరవశుడైపోయాడు. ప్రార్థనలో పరవశం చెంది తన్ను తాను మైమరిచిపోయి ఆత్మలో హర్షిస్తూ ఆనందిస్తూ పరవశం చెంది గొంతులు వేయచ్చు స్థానభ్రంశం చెందుతూ ఉంటుండగా ప్రార్థనలో బైబిల్ చెప్తుంది, ఆ ప్రార్థనలో పరవశుడై ఉండగానే ప్రభు యొక్క దివ్య దర్శనం కళ్ళారా చూచాడట. దేవుని స్తోత్ర. నేను చెప్పాలనుకున్న చక్కని మాట ఏంటంటే, నిజంగా మీకు గనక ప్రభువుని చూడాలి, ప్రభు గాయాలు చూడాలి, ప్రభు యొక్క మహిమను చూడాలి, ప్రభు యొక్క ప్రభావాన్ని చూడాలి, ప్రభు యొక్క తేజస్సును చూడాలి అని ఆశ మీలో ఉన్నట్లయితే మీరేం చేయాలంటే, దేవాలయంలో ప్రార్థన చేసిన, ఇంటిలో ప్రార్థన చేసిన, ఏకాంతంగా ప్రార్థన చేసిన, కుటుంబంతో కలిసి ప్రార్థన చేసిన, సంఘంలో ప్రార్థన చేస్తున్న, ప్రార్థన చేసేటప్పుడు మీ మనస్సును మీరు స్థిరపరచుకోవాలి. మీ మనస్సును ఒకే ఆలోచన, ఒకే దృక్పథం ఉండాలి. నేను యేసయ్యను ప్రార్థన చేస్తూ ఉండగానే, యేసయ్యతో మాట్లాడుతూ ఉండగానే యేసయ్య నా ఎదుటికి వస్తాడు, యేసయ్య నా ప్రక్కలో నిలబడతాడు, నా భుజం తడతాడు, నా ఎదురుగా వచ్చి నిలబడుతూ ఉండగా నేను పరవశం చెంది మనోనేత్రాలు వెలిగించబడిన వాడనై, మనోనేత్రం వెలిగించబడిన దాననై నా ప్రభు యొక్క సుందర రూపం కళ్ళారా చూస్తాను అని విశ్వాసంతో మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన ముగించబడక మునిపే యేసయ్య మీ ఎదుట నిలబడతాడు. ముఖాముఖిగా ప్రభువుని మీరు చూచెదరుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలామందికి పాటలు పాడాలని ఆశ, సాక్ష్యం చెప్పాలని ఆశ ఉంటుంది, కానీ పరిచర్య చేయాలని ఆశ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే ప్రార్థన చేయాలని ఆశ ఉండదు. చేస్తారు కానీ అలవాటు ప్రకారం రొటీన్ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఉపవాస ప్రార్థన చేస్తారు, కన్యలతో ప్రార్థన చేస్తారు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారు. దేనికోసం అనంటే అవసరాలు తీర్చబడాలి, సమస్యలు పరిష్కరించబడాలి, స్వస్థతలు కలగాలి, పిల్లలకి ఉద్యోగాలు రావాలి, పిల్లల వివాహాలు నిర్ణయ కాలంలో జరగాలి, సమస్యల సంఖ్యలు తెంచబడాలి, శత్రువులు మిత్రులుగా మార్చబడాలి, పిల్లలకి విద్యారంగంలో ఘన విజయాలు అనుగ్రహించబడాలి, అన్ని చోట్ల పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు కలిగి రాణించాలి అనే ఎప్పుడు ఇవే ప్రార్థనలు. భౌతికమైన ఆశీర్వాదాల కోసం, శరీర సంబంధమైన స్వస్థతల కోసం, అవసరాలు తీర్చుకోవటం కోసమే ప్రార్థనలు. కానీ ఆత్మ సంబంధంగా ఏ రోజైనా మీరు హృదయపూర్వకంగా ప్రభువుని ఈరోజు నేను చూడాలి, ప్రార్థన ముగించేలోపు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని గంటలైనా పర్వాలేదు, ఎంత సమయం గడిపినా పర్లేదు, కానీ ప్రార్థన ముగించే లోపే నేను యేసయ్యను చూడాలి, యేసయ్య మహిమను చూడాలి, ఆయన ప్రభావాన్ని చూడాలి, ఆయన తేజస్సును చూడాలి, ఆయన స్పర్శ నేను అనుభవించాలి, ఆయన కృపతో నేను నింపబడాలి అని ఆలోచన కలిగి మీరు ప్రార్థన చేసుకుంటే మాత్రం తప్పకుండా అలనాడు పౌలుకి ప్రత్యక్షమైనటువంటి దేవుడు మీకు కూడా ప్రత్యక్షమవుతాడు. మీరు ముఖాముఖిగా నా ప్రాణప్రియుడైన యేసును కన్నులారా చూచెదరుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ప్రభువును చూసిన తర్వాత మన జీవితాల్లో జరిగే మార్పులు, పరివర్తన ఎలా ఉంటాయి? ఒక వ్యక్తి నేను ప్రభువును చూచాను, ప్రభు మహిమను చూచాను, ప్రభు యొక్క శక్తిని అనుభవించానని చెప్పాడు అనుకోండి, ఆ వ్యక్తి జీవితంలో కలిగే మార్పులు ఎలా ఉంటాయో ఒక్క మాట చదువుకుందాం. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 30-31 వాక్యాలు చదువుకుందాం.
యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. తలల పైకి చూడండి, ఇక్కడ రాసినటువంటి మాటలు నేను మీకు వివరంగా చెప్తాను. యాకోబు తన జీవిత పయనములో, యాత్ర అనుభవాలలో ప్రయాణం చేయొచ్చు, కుటుంబంతో, ఆస్తితో, దాసదాస్యులతో, సంపాదించినటువంటి మందల సమూహంతో బయలుదేరి వచ్చాడు. తండ్రి ఇంటి మీద మక్కువతో యబ్బోకో అనే ఒక రేవు దగ్గరికి వచ్చాడు. అప్పటికి ప్రొద్దు కుంగిపోయింది. చాలా భయంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. ఆ సమయంలో భార్యల్ని, పిల్లలను, ఆస్తిని, పనివారిని అందరినీ రేవు దాటించాడు. ఆ రేవులో యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. రాత్రంతా ఒక్కడే మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కార్చుచు దేవుణ్ణి బ్రతిమాలుచు ప్రార్థన చేస్తున్నాడు. రాత్రంతా బైబిల్ చెప్తుంది, రాత్రంతయు దేవునిని బతిమాలుచు, కన్నీరు విడుచుచు, పెనుగులాడుచు ఉన్నాడు. తెల్లవారుచుండగా దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో, యాకోబు తెల్లవారుచున్నది, నన్ను పోనిము అని. అప్పుడు యాకోబు అంటాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అని. నేను నిన్ను ఆశీర్వదించడానికి నువ్వు ఎవరో, నీ పేరేంటి అని అన్నాడు. అప్పుడు యాకోబు చెప్తున్నాడు, నా పేరు యాకోబు. ఎందుకు పేరు అడిగాడు యాకోబుని అని మనం లేఖనాలను పరిశీలించినట్లయితే, ఒకానొక సందర్భంలో యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గరికి వెళ్తాడు. రుచికరమైనటువంటి భోజ్య పదార్థాలను తీసుకొని, ఆ పదార్థాలను తీసుకుని వెళ్ళినప్పుడు తండ్రి అడుగుతున్నాడు, నాయనా నీ పేరేంటిరా అని. నేను నాయనా నీ పెద్ద కుమారుడైన ఏశావును, ఈ భోజన పదార్థములను తిని నన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించు తండ్రి అని చెప్తే, అప్పటికి ఇస్సాకు అన్నాడు, ఒరే అబ్బాయ్, తడిని చూస్తేనేమో ఏశావులాగా ఉన్నావు, కానీ నీ స్వరం మాత్రం యాకోబులాగా ఉందిరా అని అంటే, లేదు నాన్నగారు నా వాయిస్ అట్టాగే ఉంటుంది, ఈరోజు కొంచెం మార్పు చెందింది, అంతేగాని నువ్వేం డౌట్ పడొద్దు అని చెప్పి తండ్రిని మోసం చేశాడు. కళ్ళు మందగిలిన తండ్రిని మోసం చేశాడు. ఒకసారి కళ్ళున్నటువంటి అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వపు అధికారాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా పరమదేవుని ఆశీర్వాదాలు పొందటానికి దేవుణ్ణి కూడా మోసం చేస్తాడన్న డౌట్ వచ్చిందో ఏమో దేవుడికి. అడుగుతున్నాడు, నీ పేరేంట్రా అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు యాకోబు, నా పేరు యాకోబు, నా పేరు మోసగాడు. నేను నా తల్లిదండ్రులు మోసం చేశాను, నా అన్నని మోసం చేశాను, మా మామని మోసం చేశాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే మోసాలు చేయొచ్చు, అక్రమాలు చేయొచ్చు, అన్యాయంగా సంపాదించుకుంటూ ఈ స్థాయికి వచ్చాను అని చెప్పినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు అప్పుడు అక్కడ అతనిని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్ర. ఆశీర్వదించి అంతర్ధానం అయిపోయిన తర్వాత యాకోబు ఈ విధంగా చెప్తున్నాడు, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచి తిని, నేను దేవునిని ముఖాముఖిగా ప్రత్యక్షముగా కన్నులారా చూచాను ఆయన సుందర రూపాన్ని, అయినా నా ప్రాణం దక్కింది. నేను చనిపోతానేమో ఆయన చూసి అనుకున్నాను, కానీ నా ప్రాణాలు పోలేదు, నేను బ్రతికే ఉన్నాను అని చెప్పాడు. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది, అతడు దేవుని చూసి అతడు బ్రతికాడు. దేవుని చూసిన తర్వాత ఆశీర్వదించబడ్డాడు కనుక ఆ చోటికి ఒక పేరు పెట్టాడు. ఏమనంటే పెనూయేలు. నోరు తెరిచి చెప్పండి, ఏం పేరు? పెనూయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని ముఖము, దేవుని యొక్క ముఖం. దేవుని డైరెక్ట్గా చూశాను. దేవుని ముఖ వర్చస్సు, తేజోమానమైన ఆయన సుందర రూపం కళ్ళారా దగ్గరగా ఉండి నేను చూడగలిగాను. ఆయనతో పెనుగులాడాను,
ఆయన స్పర్శ అనుభవించాను, ఆయన చేత ఆశీర్వదించబడ్డాను అని ఆ స్థలానికి పెనుయేలని పేరు పెట్టాడు. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది, దేవుని ముఖము చూచి సాగిపోయినటువంటి యాకోబు జీవితంలో 2 సంఘటనలు జరిగాయి. ఒకటేంటంటే సూర్యోదయమయ్యింది, దేవుని స్తోత్ర. రెండవది, అతడు తొడకుంటుచూ నడిచెను. ఏం చేశాడండి? తొడకుంటుచూ. ఇంతకీ ఇక్కడ యాకోబు దేవుని చూడటానికి గల కారణం ఏంటి అని అంటే, ఎబ్బోకు రేవులో యాకోబు రాత్రంతా కూడా ప్రార్థన చేశాడు. ఎలాగూ అని అంటే కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడండి? మీరు కూడా మీ వ్యక్తిగత జీవితంలో మీకు ఉన్నటువంటి భార్యలను, పిల్లలను, ఆస్తిని, పనివారిని, పనులను, ఉద్యోగాల్ని, వ్యాపారాల్ని, కలిగినటువంటి సమస్తాన్ని మీరు పక్కన పెట్టుకుని ఒక్కసారి దేవుణ్ణి చూడాలనే వాంఛ, దేవుని మీద ఆనుకోవాలనే ఆశ, దేవుని మీద ఆధారపడాలనే కోరిక కలిగి మీరు విశ్వాసంతో ఒంటరిగా, ఏకాకిగా, ఏకాంతంగా, ఏకాగ్రత కలిగి పట్టుదలతో ప్రార్థించడానికి, బతిమాలి ప్రార్థించడానికి, కన్నీరు కార్చి ప్రార్థించడం మొదలుపెట్టి చూడండి. మీ ప్రార్థన ముగించే లోపే దేవుని యొక్క ప్రత్యక్షత మీరు కళ్ళారా చూచెదరుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే, కన్నీళ్లతో దేవుని బతిమాలి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే, ఒంటరిగా ప్రార్థనలో పోరాడుతూ ఉన్నప్పుడే దేవుణ్ణి చూశాడు, దేవుని ఆశీర్వాదం పొందాడు. దేవుణ్ణి చూచి దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి యాకోబు జీవితంలో జరిగింది ఏంటంటే సూర్యోదయం అయింది. ఏమైందండి? యాకోబు జీవితంలో అప్పటికి 20 సంవత్సరాలు అయిందండి. పొద్దు కుంగిపోయి చీకటి ఆవరించి 20 సంవత్సరాలైంది. అతడు తండ్రి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బేర్షెబా అనే చోట యాకోబు జీవితంలో పొద్దు కుంగిపోయింది. చీకటి కెరటాలు అతన్ని ఆవరించడం మొదలుపెట్టాయి. చీకటిలోనే అతని బ్రతుకు కొనసాగించబడుతుంది. పగలు ఎండకెండుతున్నాడు, రాత్రికి మంచుకు తడుస్తున్నాడు, నిద్ర కన్నులకు దూరం అవుతా ఉంది. దుష్ట మృగాలు మందని చీల్చేస్తున్నాయి. ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు, ఎన్నోసార్లు జీతం మార్చబడటం, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు యాకోబు జీవితంలో ఎదురైన 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో వెలుగే అతని జీవితంలో లేదు. అనగా జయము కానీ, సంతోషం కానీ, సమాధానం కానీ, సమృద్ధి కానీ, ధైర్యం కానీ, నిరీక్షణ కానీ లేదు. ఎక్కడికి వెళ్ళిన చీకటి, అవమానం, అపజయం, అపనిందలు, దూషణకరమైన పరిస్థితులు, నమ్మశక్యంగానటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులే అడుగడుగున అతని జీవితంలో ఎదురవుతూ వచ్చినాయి. ఎప్పుడైతే ప్రార్థనలో దేవుని యొక్క ముఖవర్చస్సు చూశాడో ఆ తర్వాత అతని జీవితంలోనట సూర్యోదయమైంది. దేవుని స్తోత్ర. అంధకారం అంతరించింది. సూర్యోదయపు కాంతులు స్వాగతం పలకటం మొదలుపెట్టాయి. ఆ తర్వాత బైబిల్ ఈ విధంగా చెప్తుంది ఏమనంటే, అతడు నడిచేటప్పుడట ఎలా నడిచాడని రాస్తుందంటే, దేవుని చూసిన తర్వాత తొడకుంటుచూ నడిచాడు. అంతకుముందు యాకోబు యొక్క నడకను మీరు గమనిస్తే కులుకుతూ నడిచేవాడు, వయ్యారంగా నడిచేవాడు, కపటపు నడతలు నడిచేవాడు, మోసపూరితమైనటువంటి నడతలు నడిచేవాడు, ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాడు, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేవాడు, ఎవరికి ఎలా ముసిగేయాలో అలా ముసిగేసేవాడు. కానీ ఇప్పుడట అతని నడక మారిపోయింది. నడక అంటే అతని యొక్క జీవిత విధానం, లైఫ్ స్టైల్ పూర్తి స్థాయిలో రూపాంతరం చెందాడు. నడక మారింది, నవ్వు మారింది, పడక మారింది, పద్ధతులు మారినాయి, ఆలోచనలు మారినాయి, అభిరుచులు మారినాయి. టోటల్గా అతని జీవితమే పూర్తి స్థాయిలో రూపాంతరం చెందింది. ఒక వ్యక్తి నిజంగా ప్రార్థనలో దేవుని సుందర రూపం చూసి అతని జీవితం వెలుగుమయంగా మార్చబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత తప్పకుండా ఒక విశ్వాసిగా, ఒక దైవ సేవకుడుగా దేవుణ్ణి చూచిన ఏ వ్యక్తిలోనైనా సరే ఏమి రావాలంటే నడకలో మార్పు రావాలి. దేంట్లో మార్పు రావాలండి? కొంతమందికి
ఎన్ని సంవత్సరాలుగా విశ్వాస జీవితం చేస్తున్న నడకలో మార్పు ఉండదు, మాట తీరులో మార్పు ఉండదు, ప్రవర్తనలో మార్పు ఉండదు, ప్రార్థనలో మార్పు ఉండదు, సాక్ష్యంలో మార్పు ఉండదు, విశ్వాసంలో మార్పు ఉండదు, పరిశుద్ధతలో మార్పు ఉండదు, ఏమి మార్పు ఉండదు. ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టు, గొర్రెతోక బెత్తిడే అన్నట్లు అవే పద్ధతులు, అవే ఆచారాలు, అవే అలవాట్లు, అవే సాంప్రదాయాలు, అదే ఆచారాల బ్రతుకులో నడిపించబడతారు. కానీ ఏ మార్పు ఉండట్లేదు. ఒక నిజ క్రైస్తవుడుగా, ఒక ప్రార్థనా పరుడుగా నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం పొంది వెలుగు సంబంధిగా మార్చబడితే తప్పకుండా మీ నడక మారాలి, మీ పద్ధతులు మారాలి. మిమ్మల్ని చూసిన వాళ్ళు చెప్పాలి, ఇతని జీవితం వెలిగించబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, మందిరానికి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత ఇతని జీవితం మారిపోయిందండి. అప్పట్లో ఉన్న మూర్ఖత్వం, అప్పట్లో ఉన్న కోపం, అప్పట్లో ఉన్న దౌర్జన్యం, అప్పట్లో ఉన్న అన్యాయమైనటువంటి క్రియలు ఇప్పుడు ఏవి లేని ప్రేమగా, కనికరంగా, సాధువుగా, చాలా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తిగా, అందరితో కలివిడిగా, అందరితో సమాధానంగా సాగిపోతున్నాడని మిమ్మల్ని చూసిన వాళ్ళంతా మీ ప్రవర్తనలో వచ్చిన మార్పును చూడాలి. మీ ప్రవర్తన చూచి దేవుణ్ణి మహింపరచాలి. దేవునికి స్తోత్ర. గట్టి చెప్దామని హల్లెలూయా. మొదట చెప్పానండి, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. రెండో విషయం చెప్పాను, పౌలు గారు యెరూషలేములో దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేయించు ఉండగా పరవశుడై ప్రభువుని చూచాడు. యాకోబు కూడా ఎబ్బోకు రేవులో ఒంటరిగా ఉండి ప్రార్థనలో కన్నీళ్లు విడుచుచు మగసిరి గలవాడై ప్రార్థనలో పోరాడి జయం పొందాడు. ప్రభు దర్శనాన్ని పొందుకున్నాడు. ప్రభు ఆశీర్వాదాన్ని పొందిన తర్వాత అతని జీవితంలో సూర్యోదయం అయింది. రెండవదిగా అతని నడక మార్పు చెందింది. దేవుని స్తోత్ర. మూడో మాట చెప్తాను, గమనించండి. నిర్గమాకాండం 24వ అధ్యాయం 7, 9, 10, 11 వాక్యాలు చదువుతున్నారు, గమనించండి. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీల పెద్దలలో 70 మందియు కొండ ఎక్కిపోయి, సన్నిధికి ఎక్కిపోయి, ఈ మాట గమనించండి, ఇశ్రాయేలీల దేవునిని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీలలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవునిని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. గట్టి చప్పట కొడుతూ దేవుడు మహింపడదాం. ఓ రోజు దేవుడు మోషేతో చెప్పాడు, మోషే అహరోనును, నాదాబును, అబీహును, ఇశ్రాయేలీల ప్రధానులలో పెద్దలలో 70 మందిని తీసుకొని పరిశుద్ధ పట్టణానికి, పరిశుద్ధమైన కొండకు, సియోను కొండ సమీపానికి మీరు రావాలి. ఆ సియోను కొండను సమీపించేటప్పుడు మోషే నీ ఒక్కడవు మాత్రమే సియోను కొండ మీదకి రావాలి. పెద్దలు కానీ, అహరోను కానీ, హూరు కానీ, నాదాబు కానీ, అబీహు కానీ ఎవరు సాహసించి పర్వతాన్ని సమీపించకూడదు. సమీపించినట్లయితే వాళ్ళు బ్రతకలేరు అని దేవుడు చెప్పాడు. అప్పుడు మేఘములోనికి మోషే ఒక్కడే ఎక్కి వెళ్ళాడు. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది, అక్కడికి వెళ్ళి దేవునితో మాట్లాడి దేవుని ఆలోచన తెలుసుకుని మరలా కిందకు వచ్చాడు. ఆ తర్వాత బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నిబంధన వాక్యాలన్నిటినీ మోషే ఇశ్రాయేలు సర్వ సమాజానికి, యాజకులకు, లేవీలకు, పెద్దలకు, అధిపతులకు, ప్రధానులందరికీ దేవుడు చెప్పిన, యెహోవా చెప్పిన జీవపు మాటలను, పరిశుద్ధమైన మాటలన్నిటినీ
నిబంధన వాక్యాలన్నిటినీ వారికి వివరించి బోధించాడట. బైబిల్ చెప్తుంది వాళ్ళట యెహోవా చెప్పిన మాటలన్నిటికీ మేము విధేయులమవుతాం, లోబడతాం, ఆ మాటలను అనుసరించి నడుచుకుంటాం అని తీర్మానం చేసుకున్నారట. అప్పుడు మోషే వారి మీద పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించాడట. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది మోషే, అహరోను, అబీహు, నాదాబు, ఇశ్రాయేలులలో 70 మంది పెద్దలు పర్వతానికి, పరిశుద్ధ పర్వతానికి ఎక్కిపోయి మహాదేవుని సుందర రూపం కళ్ళారా చూచారు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెబుదామని హల్లెలూయా. చూచిన తర్వాత బైబిల్ చెప్తుంది వాళ్ళు అన్నపానాలు పుచ్చుకున్నారు. ఇక్కడ జాగ్రత్తగానండి. మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీల పెద్దల్లో 70 మంది ఇశ్రాయేల్ ప్రధానులు దేవుణ్ణి చూడటానికి గల కారణం ఏంటి? ఎప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఆ సీనాయి పర్వతం మీద మహామహిమతో నిండినటువంటి ఆ కొండ శిఖరం మీద దేవుని యొక్క రూపాన్ని చూడగలిగారు అని అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నిబంధన వాక్యాలను విని విధేయులైనటువంటి వారందరూ కూడా దేవాది దేవుని దర్శనాన్ని చూడగలిగారు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే మీరు కూడా మహాదేవుని దర్శనం చూడాలంటే, దహించు అగ్ని అయినటువంటి దేవుణ్ణి చూడాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, దేవుని వాక్యాన్ని వింటున్నారు కదా, దేవుని వాక్యాన్ని చదువుతున్నారు కదా, దేవుని వాక్యాన్ని రాసుకుంటున్నారు కదా, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేస్తున్నారు కదా. వినుచూ ఉన్న వాక్యాన్ని, చదువుచూ ఉన్న వాక్యాన్ని, గైకొనుచూ ఉన్నటువంటి వాక్యానికి మీరేం చేయాలంటే విధేయత చూపాలి. ఆ వాక్యానుసారంగా మేము చేస్తాం, వాక్యానుసారంగా మేము జీవిస్తాం, వాక్యానికి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోము. కంఠంలో ఊపిరినంత వరకు విన్న వాక్యాన్ని, అంగీకరించిన వాక్యాన్ని అవలంబిస్తాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా, వస్త్రమైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, అవమానమైన, బాధలైన, బంధకాలైన, భయాలైన, హింసలైన మేము దేవుని వాక్యాన్ని మాత్రమే గైకొంటాం, వాక్యానుసారంగా జీవిస్తాం, వాక్యాన్ని నెరవేరుస్తాం, వాక్యానికి పూర్తి స్థాయిలో లోబడతాం, వాక్యానికి విధేయత చూపుతాం అని వాళ్ళంతా నిబంధన చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు దేవుని సన్నిధికి ఎక్కి వెళ్ళి ఇశ్రాయేలీల దేవునిని కళ్ళారా చూచారు. దేవుని స్తోత్ర. మీరంతా కూడా దేవుణ్ణి చూడాలని వాంఛతో, హృదయాలోచనతో ఈ మాటలు మీతో చెప్తున్నాను. మీరు ప్రతి ఆదివారం, మీలో కొంతమంది ప్రతి శనివారం, ప్రతి రోజు సోషల్ మీడియాలో వచ్చే సందేశాలు వింటున్నారు, చదువుతున్నారు, ధ్యానిస్తున్నారు. వాక్యం మీ గుండెల్లో సమృద్ధిగా నివసిస్తుంది. అయితే ఆ వాక్యాన్ని మీరు అనుసరించాలి అనే ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఈ వాక్యం ఎలా ఉంది, ఈ వాక్యాన్ని నేను అవలంబిద్దాం. ఏంటి? నీ పొరుగువాడిని ప్రేమించాలి, నీ పొరుగువానిది ఏది ఆశించవద్దు, దొంగిలించవద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి, పెద్దలను గౌరవించాలి, అన్ని విషయాల్లో భార్యలు భర్తలకి లోబడి జీవించాలి, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఈ వాక్యాన్ని, ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క రోజు ఆచరణలో పెడదాం, అవలంబించడానికి ప్రయత్నిద్దాం. ఈ వాక్యానుసారంగా జీవించడం ఎలాగో చేసి చూపిద్దాం అని మీరు ప్రతి వాక్యాన్ని గైకొనటానికి, ఆచరణలో పెట్టడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో, వాక్యానికి పూర్తి స్థాయిలో మీరు లోబడిపోతారో, అప్పుడు తప్పకుండా దేవుడే మీకు ప్రత్యక్షమవుతాడు. దేవుని కార్యాలు మీ జీవితాల్లో ప్రారంభించబడతాయి. దేవుని స్తోత్ర. ఇశ్రాయేలీల పెద్దలు, యాజకులు, నాయకులు, ప్రధానులంతా కూడా దేవుని చూసిన తర్వాత ఏం చేశారని రాసిందంటే అన్నపానములు పుచ్చుకునిరి. ఏం చేశారంటండి? ఏం చేశారు?
అన్నపానాలు పుచ్చుకున్నారు. ఈ అన్నపానాల గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తారు. ఏమనంటే, నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానీయము అని చెప్తాడు. నా శరీరమును తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమని నేను వారిని లేపుతాను అని చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ప్రత్యక్షతలో మనం అంతా లేపబడాలి, పునరుద్ధానం శరీరాలతో లేపబడాలి, మహిమా దేహదారులమై మహిమా స్వరూపిణి యేసును ఎదుర్కొనాలి, ఆయనతో సదాకాలం ఉండాలి అని అంటే ఆయన రాకడ పర్యంతం రక్షించబడిన విశ్వాసులు, పరిశుద్ధులు, ఆత్మ సంబంధులంతా ఏం చేయాలంటే అన్నపానాలు పుచ్చుకోవాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అనగా యేసుక్రీస్తు శరీరాన్ని భుజించాలి, ఆయన రక్తాన్ని పానం చేయాలి. అయితే ఈ అన్నపానాలు పుచ్చుకునే వాళ్ళు ప్రభు శరీరం అని వివేచింపకుండా, పరీక్షించకుండా, తమను తామును లోతుగా పరీక్ష చేసుకోకుండా ఈ శరీరం తినటానికి నేను యోగ్యుడినేనా, ఈ రక్తాన్ని త్రాగటానికి నేను అర్హుడినేనా, నాలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో, బలహీనతలు ఉన్నాయేమో, పొరపాట్లు ఉన్నాయేమో, తప్పిదాలు ఉన్నాయేమో సరి చేసుకుని మంచి మనస్సాక్షితో సమాధానకరమైన స్థితిలో నిర్దోషమైనటువంటి చేతులు కలిగి శుద్ధమైన హృదయం కలిగి ఈ అన్నపానాలు పుచ్చుకున్నట్లయితే ప్రత్యేకమైన దేవుని ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది. దేవుని స్తోత్ర. అయోగ్యతతో, అపవిత్రతతో మిమ్మల్ని మీరు విమర్శించుకోకుండా, పరీక్షించుకోకుండా విచ్చలవిడిగా సాహసించి ప్రతి నెల తినే రొట్టె ద్రాక్షరసమే కదా, మన పాస్టర్ గారే కదా ఇచ్చేది, మన పెద్దలే కదా ఇచ్చేది, బేకరీలో తెచ్చే రొట్టె కదా ఇది అనుకుని తిన్నారనుకోండి, మీకు ఏ ఆశీర్వాదం ఉండదు, ఏ ప్రయోజనం ఉండదు. ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా ఈ రొట్టెను, ఈ యొక్క ద్రాక్షారసాన్ని ప్రభు రక్త మాంసాలుగా, అన్నపానాలుగా ప్రతిష్ఠిస్తాడు, అభిషేకిస్తాడు. గనక ఆ జీవం ఆ రొట్టెలోనికి, ఆ ద్రాక్షారసంలోనికి వస్తాయి. ఇక్కడ చూడండి, మోషే, అహరోను, అబీనాదాబు వీళ్ళంతా కూడా ఏం చేశారంటే ఆ కొండ మీద దేవుని యొక్క రూపాన్ని చూసిన తర్వాత సంతోషంతో అన్నపానాలు పుచ్చుకున్నారు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు 3 విషయాలు చెప్పానండి. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. రెండవది, ప్రార్థనలో ఏకాంతంగా, ఏకాగ్రతగా, పట్టుదలగా, ఆత్మతో మనసుతో యుక్తంగా ప్రార్థన చేయొచ్చు. నమ్మకంగా ప్రభువుని చూడాలని ఆశించి మొర్ర పెడితే, ఇంట్లోనైనా దేవాలయంలోనైనా నువ్వు ఎక్కడ ప్రార్థనకు ఉపక్రమించినా సరే మంచి మనసుతో నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే, కన్నీళ్లతో ప్రార్థన చేయటం మొదలు పెడితే, బతిమాలి ప్రార్థన చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా మీరు ప్రార్థనలో పరవశం చెందుతారు, ప్రభువుని చూస్తారు. ప్రభువుని చూచిన మీ జీవితంలో సూర్యోదయం అవుతుంది. మీ ప్రవర్తన, మీ నడక, మీ పద్ధతులు మారిపోతాయి. మూడవది ఏంటంటే, ఇశ్రాయేలీలందరూ, ప్రధానులందరూ, పెద్దలందరూ కూడా యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేస్తామని చెప్పి విధేయత చూపారు. ఆ తర్వాత కొండ ఎక్కి దేవుని రూపాన్ని చూశారు, అన్నపానాలు పుచ్చుకున్నారు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 56వ వాక్యం, 60వ వాక్యం అండి. ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాను అని చెప్పెను. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావుకు సమ్మతించెను. 55వ వాక్యం చదివితే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, 7:55. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయును చూచి. ఇప్పుడు తల్లపైకే చూడండి, ఇక్కడ సందర్భం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇతని పేరు స్టెఫన్. నోటితో చెప్పండి, ఇతని పేరు ఏం పేరండి? ఏర్పరచబడినటువంటి పెద్దలలో మంచి సాక్ష్యం పొందినవాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు,
విశ్వాసంతో నిండుకొనినటువంటి సత్పురుషుడు, కృపతోను బలముతోను నింపబడి ఇశ్రాయేలీయుల మధ్యలో గొప్ప అద్భుతాలు మహత్కార్యాలు చేసినటువంటి వ్యక్తి స్టెఫన్. ఇతను ఒకరోజు ఇశ్రాయేలీయులతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ముష్కరులారా, హృదయమందును చెవుల యందును సున్నతి చేయబడని మెడవంచని జనాంగమా అని కఠినమైనటువంటి దైవ వర్తమానాన్ని ప్రకటిస్తున్నాడు. ఇశ్రాయేలుతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో చెప్తున్నాడు, మీరు ముష్కరులు, మెడవంచని ప్రజలు, లోబడనొల్లని ప్రజలు. దేవుణ్ణి ఎదిరించారు, ప్రవక్తలను ఎదిరించారు, పరిశుద్ధాత్మను ఎదిరించారు, నాయకత్వాన్ని ఎదిరించారు. మీరు లోబడరా? ఎంతకాలం ముష్కరులుగా మెడవంచని జనాంగంగా ఉంటారా బాబు అని వర్తమానం ప్రకటిస్తే బైబిల్ చెప్తుంది, వాళ్ళంతా మాట విన్నప్పుడట కోపముతో మండిపడి పొళ్ళు పట్ట 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 కొరకటం మొదలుపెట్టారట. పొళ్ళు కొరికిన తర్వాత అందరూ రాళ్ళు పట్టుకుని రాళ్ళ వర్షం ఒకేసారి మూకమ్మడిగా కురిపించారు. అందరూ స్టెఫన్ మీద రాళ్ళ వర్షం కురిపిస్తుంటే ఈ స్టెఫన్ యొక్క శరీరం అంతా గాయాలు, రక్తసిక్తమైపోయింది, మాంసపు ముద్దగా మారిపోయాడు. వాళ్ళంతా రాళ్లతో కొడుతున్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు రాళ్లతో కొడతానే ఉన్నారు. ఇక చనిపోయే ముందు ఏం చేశాడని రాసిందండి బైబిల్లో, మోకాళ్ళ మీద ఉన్నాడు. మోకాళ్ళ మీద ఉండి ఆయన ఏం చేస్తున్నాడని రాసిందంటే, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. దేవునికి స్తోత్ర. నేను మీతో చెప్పాలనుకున్న చక్కని మాట చూడండి. క్రైస్తవుల్లో ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే, రాళ్ళ వర్షం కురుస్తున్నా, శరీరం అంతా తూట్లు పడిపోతున్నా, శరీరం అంతా గాయాలైపోతున్నా, హృదయం నొచ్చుకుంటున్నా, మనస్సు వికలమైపోతున్నా, ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు సంభవించినా సరే, దేవుని పిల్లలకుండే ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణ ఏంటంటే, మన ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఈ శుభ నిరీక్షణతోనే కాబోలు ఈ స్టెఫన్ రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు, ఇశ్రాయేలీయుల యొక్క కోపానికి గురైనప్పుడు వాళ్ళంతా పొళ్ళు కొరుగుతూ, ఆవేశంతో రగిలిపోతూ, ఉద్రేకంతో ఊగిపోతూ ఇతని మీద దాడి చేస్తున్న సమయంలోనట ఈ స్టెఫన్ పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మలో నింపబడి ఆనందిస్తున్నప్పుడు ఒక పెద్ద మాట చెప్పాడు. ఏమనంటే, ఆకాశం తెరవబట్టు నేను చూస్తున్నాను, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలబట్టం నా కళ్ళతో చూస్తున్నాను అన్నాడు. దేవుడి స్తోత్ర. ఇక వాళ్ళు తట్టుకోలేకపోయారండి. ఇక ఒరే, వీడిని ఎంత గాయపరుస్తున్నా, ఎంత కోపగించుకుంటున్నా, ఎంత అసహించుకుంటున్నా, ఇన్ని దుర్భాషలు ఆడుతున్నా, ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాను అంటున్నాడు, దేవుని మహిమను చూస్తున్నాను అంటున్నాడు, యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున నిలబడ్డాడు అంటాడు. ఏంట్రా వీడి సంగతి అని రాళ్ళతో కొడుతుంటే, ఇక చివరిగా తుది శ్వాస విడిచేటప్పుడు అండి, ప్రాణాలు విడిచేటప్పుడు ఈ స్టెఫన్ ఏం చేశాడని రాస్తుందంటే, మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా ఈ పాపము వీరి మీద మోపకము అని చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పగించుకుని చనిపోయాడు అని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు ప్రభువుని చూడగలుగుతాడు, ప్రభు యొక్క మహిమను చూడగలుగుతాడు అని అంటే, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనము ప్రభువుని చూడగలుగుతాం, పరలోక మహిమను కూడా కళ్ళారా చూడగలుగుతాం. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీలో చాలామంది మారు మనసు పొందారు, బాప్తిస్వం తీసుకున్నారు, వారం చర్చికి వస్తారు, దశంభాగం ఇస్తారు, సేవకులను ప్రేమిస్తారు, ఉదయ సంధ్యలు ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుతారు, పరిచర్యకు కూడా వస్తారు, ఎంత కఠినమైనటువంటి బోధనైనా అంగీకరిస్తారు. కానీ చాలామందికి పరిశుద్ధాత్మ నింపుదల లేదు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా ఆదరించబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా కడగబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి అనే
ఆలోచన చాలామందికి లేదు. బైబిల్ చెప్తుంది, అంత్య దినములలో సర్వ శరీరాల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవనస్తులకు దర్శనాలు కలుగుతాయి, మీ వృద్ధులు కలలుగంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరి మీద పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడాలి. సేవకుల మీదే కాదు, సిస్టర్ల మీదే కాదు, బ్రదర్ల మీదే కాదు, పెద్దల మీదే కాదు, వృద్ధుల మీదే కాదు, యవనస్తుల మీదే కాదు, చిన్న పిల్లల మీదకి సైతం దేవుని ఆత్మ ఈ కడవరి కాలంలో బలంగా దిగివస్తుంది. వర్షంలాగా దిగివస్తుంది, మేఘంలాగా దిగివస్తుంది, మంచు వలె దిగివస్తుంది, అగ్ని కణమలవలే దిగివస్తున్నటువంటి ఆత్మ చేత ప్రతి ఒక్కరూ అభిషేకించబడాలి. ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మనల్ని పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు, సర్వ సత్యములోనికి నడిపిస్తాడు, కుమారత్వాన్ని అనుగ్రహిస్తాడు. మనలో పొదిగి 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 మనకు దేవుని యొక్క స్వరూప్యాన్ని, దేవుని పోలికలను మనకు ప్రసాదిస్తాడు పరిశుద్ధాత్ముడు. కనుక ప్రియులారా, పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు అప్పుడప్పుడు వారి మీదకి వచ్చి ఒక కార్యాన్ని నెరవేర్చి వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే పెంతెకొస్తు పండగ రోజున పరిశుద్ధాత్మ ద్వారా సంఘం స్థాపించబడింది. ఆ రోజు నుంచి పరిశుద్ధాత్ముడు మనతో ఉంటున్నాడు, మనలో నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీలో నివసించుచున్న పరిశుద్ధాత్ముని మీరు దుఃఖపరచవద్దు. విమోచన దినము వరకు మీరు పరిశుద్ధాత్మ యందు ముద్రించబడాలి. మీ ఆత్మల్ని ఆర్పుకోకూడదు. ఎప్పుడు ఆత్మపూర్ణులై ఆత్మతో నింపబడుతూ ఆత్మలో ఆనందిస్తూ నూతన బలాన్ని, నూతన శక్తిని, నూతన కృపను, నూతన ఉత్తేజాన్ని పొందుకుని ఆత్మలో తీవ్రత కలిగి మండుతూ ప్రకాశిస్తూ మీరు ముందుకి సాగాలి. ఇంకా అభిషేకం లేకపోతే, ఆత్మ నింపుదల లేకపోతే, ఆత్మలో ఆనందించి అనుభూతి మీరు పొందకపోతే, ఈ రోజైనా ప్రభు సందులో ప్రార్థన చేసుకోండి. అయ్యా, స్టెఫన్ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై గొప్ప ఉపద్రవాల్లో మీ మహిమను చూచాడు, మీ యొక్క మహిమ స్వరూపాన్ని చూశాడు. శత్రువులను, ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గులను హృదయపూర్వకంగా క్షమించాడు. అలాంటి క్షమాగుణం, మిమ్మల్ని పోలిన శ్రేష్టమైనటువంటి జీవితం, ప్రేమ కలిగినటువంటి జీవితం నాకు అనుగ్రహించబడేటట్లుగా, మీ మహిమను చూచి నా శ్రమలన్నిటిని నేను మర్చిపోయేటట్లుగా నన్ను కూడా ఆత్మతో అభిషేకించండి, అభిషేకించండి, అభిషేకించండి అని మీరు అడిగితే బైబిల్ చెప్తుంది, తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయంగా మీ పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధాత్మను అడిగే వారందరికీ అనుగ్రహిస్తాడు, విధేయులైన వారందరికీ అనుగ్రహిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్ముడు బలంగా దిగి వస్తాడు. ఏ సందేహం లేదు, ఏ అనుమానం లేదు. అందరిని దేవుడు ఆత్మతో అభిషేకించాలని ఆశపడుతున్నాడు. స్టెఫన్ అండి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, దేవుని మహిమను చూచాడు, యేసు క్రీస్తుని చూడటం ప్రారంభించాడు. కొలసీ పత్రికలో పౌలు ఒక మాట అంటాడు, ఏమనంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని బ్రతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. ఏం చేస్తున్నాడని చెప్పాడు? నోరు తెరిచి చెప్పాలందరూ. ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ స్టెఫన్ చూస్తున్న దర్శనంలో యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వాన్ని ఏం చేస్తున్నాడంటే, కూర్చోలేదండి, నిలిచుని ఉండుట చూస్తున్నాను అన్నాడు. ఎందుకు కూర్చున్నటువంటి యేసుక్రీస్తు వారు లేచి నిలబడ్డాడు అంటే, పరలోక రాజ్యానికి స్టెఫన్ని గౌరవంతో ఆహ్వానించడానికి యేసుక్రీస్తు సింహాసనం మీద నుంచి లేచి నిలబడి మరి ఆహ్వానిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియులారా, మన దేవుడు ఎంత గనుడు అంటే, ఆయన పిల్లలందరినీ గౌరవించే దేవుడు, ఆయన పిల్లలందరినీ ఆహ్వానించే దేవుడు, ఆయన పిల్లలందరినీ ఉన్నత స్థానంలో నిలబెట్టే మహాదేవుడు. ఆ దేవుని యొక్క సుందర రూపం మీరంతా చూడాలి. మగ్దలేన మరి అంటుంది, నేను ప్రభువుని చూచి తిని, ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాను. శిష్యులందరూ కూడా యేసు ప్రభు చేతుల్లో ఉన్న గాయాలు చూశారు, ప్రక్కలో ఉన్నటువంటి గాయాలను చూసి సంతోషించారు. యేసు క్రీస్తు గాయాలను మీరు చూడండి, యేసు క్రీస్తు ప్రక్కలో పొడవబడినటువంటి దెబ్బలను మీరు చూడండి. ఆయన ఇచ్చే సమాధానం,
స్వస్థత, విడుదల, విజయం, పునరుద్ధరణ, నిరీక్షణ మీరు పొందుకొని శుద్ధ హృదయంతో, ప్రార్థనా జీవితంతో, వాక్యానికి విధేయులై మీరందరూ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని మహిమను చూస్తూ, అనేకులను క్షమిస్తూ, శత్రువులను క్షమిస్తూ, నిత్య రాజ్యాన్ని గురించిన నిరీక్షణతో నడిపించబడాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మిమ్మల్ని దీవిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మీ అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయునుగాక. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి స్తోత్ర. అలనాడు మగ్దలన మరియా, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో చెప్పిన మాటలన్నిటిని మీకు చెప్తున్నానని చెప్పినట్లుగా శిష్యులు మిమ్మల్ని చూచారు, మీ గాయాలు చూచారు, సంతోషించారు. మేము మిమ్మలను చూచి, మీ మహిమను చూచి, మీ గాయాలను చూచి, పునరుద్ధానపు మహిమను చూచి సంతోషించేటట్లుగా, మిమ్మల్ని వెంబడించేటట్లుగా, మీ సాక్షులుగా ప్రకాశించేటట్లుగా స్వామి మా జీవితాల్లో కావలసినటువంటి అనుభవాలను మీరు మాకు తెలియపరచుంది. స్తోత్ర. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని చెప్పారు తండ్రి. శుద్ధ హృదయం, స్థిరమైన మనస్సు కలిగి మిమ్మల్ని ముఖాముఖిగా చూసే ధన్యత, భాగ్యం దయచేయండి. ఎవరి హృదయంలో చెడుతనం కానీ, మోసం కానీ, అక్రమం కానీ, అపవిత్రత కానీ, హేయక్రియలు కానీ ఉండకూడదు నా తండ్రి. అందరినీ పరిశుద్ధపరచండి, అందరినీ శుద్ధీకరించమని కోరుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రం. యెరూషలేము దేవాలయంలో పౌలు ప్రార్థన చేయించు పరవశుడై ప్రభువును చూచానని చెప్పాడు. మేము కూడా ప్రార్థనలో పట్టుదలతో ప్రార్థించడానికి, ఏక మనసుతో ప్రార్థించడానికి, ఏకాగ్రతతో ప్రార్థించడానికి, రహస్యంగా ప్రార్థించడానికి, ఉపవాసం ఉండి ప్రార్థించడానికి, కన్నీళ్లతో ప్రార్థించడానికి, భారమైన హృదయంతో ప్రార్థించడానికి ప్రార్థన ఆత్మను కుమ్మరించండి అయ్యా. విజ్ఞాపన చేయ ఆత్మను కుమ్మరించండి, కుమ్మరించండి. స్తోత్రం. ప్రార్థన చేయించుండగాని మీ సుందర రూపం చూసే భాగ్యం దయచే. యబ్బోకు రేవులో యాకోబు రాత్రంతా ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు ప్రతిమాలి ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని చూచాడు, ఆశీర్వాదం పొందాడు, వెలుగు సంబంధిగా మార్చబడ్డాడు. నడక మారినట్లు బైబిల్ చెప్తుంది. మేమంతా వెలుగు సంబంధులుగా మార్చబడి మా పడక, నడక, తలంపులు, ఆలోచనలను మార్చుకుని నవజీవన మార్గాల్లో నడిపించబడే భాగ్యం దయచేయండి. ఇశ్రాయేలీయుల పెద్దలు మోషే, అహరోను, నాదాబులు కొండ ఎక్కి మిమ్మల్ని చూశారు. కారణం, వాళ్ళు ధర్మశాస్త్రానికి, యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేస్తామని చెప్పి విధేయులై అప్పగించుకున్నారు. ఆ తర్వాత మిమ్మల్ని చూసి అన్నపానాలు పుచ్చుకున్నారు. రక్తమాంసాల్లో పాలిభాగస్తులయ్యే ప్రతి ఒక్కరూ మంచి మనస్సాక్షితో వాక్యానుసారంగా జీవించుచు నిత్యరాజ్యాన్ని గురించి నిరీక్షణతో సాగిపోయేటట్లుగా సహాయం దయచేయండి. స్తెఫను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై దేవుని మహిమను యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయో నేను చూస్తానని చెప్పాడు. ఆ తర్వాత రాళ్లతో కొట్టబడుతూ ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా శత్రువులను క్షమిస్తూ ఈ పాపం వీరి మీద మోపవద్దని వేడుకున్నాడు. అలాంటి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, క్షమా హృదయం, ప్రేమ తత్వం, సహనం మాలో మీరు రూపించమని కోరుకుంటున్నాను. ఈ వర్తమాన ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.